నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. 48,943 మందికి పెన్షన్స్ ఇవ్వాలి మనం. వృద్ధాప్య పెన్షన్ మరియు వికలాంగుల పెన్షన్ 14.68 కోట్లు. సో అన్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు డబ్బులు డ్రా చేశారు. ఇవాళ సాయంకాలం 4 గంటల నుంచి పంపిణీ జరుగుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ప్రజలు ఎవరికి ఏ రోజు చెప్తారు అంటే, ఇప్పుడు వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ లాగిన్లో నుంచి పంపిణీ చేస్తాము. ఏ కాలనీకి కాలనీ, ఏ హ్యాబిటేషన్కి హ్యాబిటేషన్, అక్కడ దగ్గరలో ఆ సచివాలయం సిబ్బంది వాళ్ళకి చెప్తారు, సమాచారం ఇస్తారు. అక్కడ వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే అందరూ ఒక సచివాలయంలో 3 హ్యాబిటేషన్లు ఉన్నాయనుకోండి, కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ దూరంలో. అందరూ ఒక దగ్గరికి రావద్దు. మీ సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకొని ఏ రోజు మాకు ఇస్తున్నారో తెలుసుకొని ఆ రోజు అక్కడ ఉంటే అక్కడికే వచ్చి మేము పెన్షన్ ఇస్తాం. సో ఇవాళ సాయంకాలం 4 గంటల నుంచి పంపిణీ స్టార్ట్ అయింది. నేను కూడా ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్తున్నాను. మన దగ్గర 81 సెక్రటేరియట్లు ఉన్నాయి. సుమారుగా 640-30 దాకా సిబ్బంది ఉన్నారు. సో మొత్తం మీద ఈ ప్రక్రియను అంతటినీ 6వ తారీఖు కల్లా మేము పూర్తి చేస్తాం. ఏంటంటే బెడ్ రిడన్, కదలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఒక వ్యక్తిని ఎక్స్క్లూజివ్గా దానికోసం పెట్టడం చెప్పాము. ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాము. విఆర్ఓల్ని, విలేజ్ సర్వేలను కూడా వాడుకోమని చెప్పడం జరిగింది. సో అందరం కలిసి టీం వర్క్ కింద ఈ పెన్షన్స్ ఇచ్చే ప్రక్రియ చేస్తాము. దయచేసి అందరూ మధ్యాహ్నం టైంలో కాకుండా సాయంకాలం రాత్రి 10 గంటల వరకు కూడా ఎక్స్ట్రా టైం పనిచేసి, మార్నింగ్ 6 to 11, ఈవినింగ్ 4 to 10. అంటే ఎండ వేడి ఎక్కువ ఉంది కాబట్టి పెద్దలు, వృద్ధులు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకుండా, సో ఆ హ్యాబిటేషన్లోనే ఏదో ఒక పాయింట్లో, గవర్నమెంట్ బిల్డింగ్లోనో, అంగన్వాడీ సెంటరో, స్కూల్ ప్రమైసెస్ ఏదో ఒక చోట కూర్చొని మన వాళ్ళని ఇవ్వమని చెప్పడం జరిగింది. అన్ని ప్రజల కాలనీలు దగ్గరగా ఉంటే సచివాలయంలోనే ఎక్కువ ఇచ్చేస్తాం. సో మ్యాక్సిమం మా గవర్నమెంట్ వచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా 6వ తారీఖు కల్లా పంపిణీ చేయడానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ రెగ్యులర్లీ మానిటరింగ్ ఇట్.